Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. CBN CM at the rate of 30. టీడీపీ సంబరాలు లేవేంటి? తెలుగు రాజకీయాలలో నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకత ఉంది. ప్రజాకర్షణ నేత కాకపోయినప్పటికీ తెలివితేటలతో రాజకీయాల్లో రాణిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సీఎంగా చంద్రబాబు మొదటిసారి బాధ్యతలు తీసుకుని 3 దశాబ్దాలు గడిచింది. 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. సహజంగా చంద్రబాబు అభిమానులకు ఈరోజు ఎంతో సంతోషకరమైందే కాకుండా గర్వించదగ్గది కూడా. కానీ 3 దశాబ్దాల క్రితం ఇదే రోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారంటూ సంబరాలు చేసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా చంద్రబాబుకు సంబంధించి ప్రతి సంతోషకరమైన రోజును కానీ ఇప్పుడు రాజగురువు పత్రికలో అసలు ఆ ఊసే లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టీడీపీ అలాగే రాజగురువు పత్రిక తీరు గమనిస్తే కాస్త సిగ్గుపడుతున్న భావన కలుగుతోంది. అనవసరంగా వెన్నుపోటు అంశాన్ని తెరపైకి తెచ్చినట్టు అవుతుందని జంకినట్టుగా ఉంది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకోవడాన్ని సంబరాలు చేసుకుంటే ఇదే సందర్భంలో ఎన్టీఆర్ను గద్దె దించడం గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందనే భయం వెంటాడుతున్నట్టుగా ఉంది. చంద్రబాబుపై రాజకీయంగా ప్రత్యర్థులు వెన్నుపాటు ఆరోపణలు ఇప్పటికీ ఎప్పటికీ చేస్తూనే ఉంటారు. దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు పరిస్థితులలో చంద్రబాబును సీఎంగా చేసుకోవాల్సి వచ్చిందని స్వయంగా దివంగత ఎన్టీఆర్ తనయుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పిన సంగతి తెలిసిందే. అలాంటప్పుడు ప్రత్యర్థులు ఏదో అంటారని చంద్రబాబు గొప్పతనం గురించి చెప్పడం మానేస్తే ఎలా? రాజకీయాలలో ఏదో ఒక కళ లేకపోతే రాణించలేరు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి వాళ్లకు విశేష ప్రజాకర్షణ శక్తి ఉంది. చంద్రబాబుకు మాత్రం మేనేజ్మెంట్ కళ మాత్రమే ఉందని ఆయన్ను వ్యతిరేకించే వాళ్ళే కాదు, అభిమానించే వాళ్ళు కూడా చెబుతూ ఉంటారు. దీనిని తప్పు పట్టాల్సిందేమీ లేదు. రాజకీయాలలో అనుకున్నది సాధించామా లేదా అనేదొక్కటే ప్రధానం. ఎలా అనేది ఆయా వ్యక్తుల ఆలోచనల తీరును బట్టి ఉంటుంది. అవునన్నా కాదన్నా చంద్రబాబుపై మామకు వెన్నుపోటు పొడిచారన్న మచ్చ ఉంది. ఇది ఎప్పటికీ జరగనిది. రాజకీయం అంటేనే బురద గుంట. అలాంటప్పుడు మచ్చ, చెడ్డ పేరు లాంటి వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చివరికి ఎలా మిగిలామన్నదే ముఖ్యం. రాజకీయాలలో చంద్రబాబు సక్సెస్ఫుల్గా రాణిస్తున్నారనేది జగమెరిగిన సత్యం.